أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أرسلنا نوحا إلى قومه أن أنذر قومك من قبل أن يأتيهم عذاب أليم. قال يا قوم إني لكم نذير مبين أن اعبدوا الله واتقوه وأطيعون يغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى إن أجل الله إذا جاء لا يؤخر لو كنتم تعلمون. قال رب إني دعوت قومي ليلا ونهارا فلم يزدهم دعائي إلا فرارا وإني كلما دعوتهم لتغفر لهم جعلوا أصابعهم في آذانهم واستغشوا ثيابهم وأصروا واستكبروا استكبارا ثم إني دعوتهم جهارا ثم إني أعلنت لهم وأسررت لهم إسرارا فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا ألم تروا كيف خلق الله 7 سماوات طباقا. अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद. अन तमीम इब्न औस रज़ियल्लाहु तआला अन्हु अन्ना नबी सल्लल्लाहु अलैहि वसल्लम क़ाल अद्दीनु अन्नसीहा. क़ुलना लिमन या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. क़ाल लिल्लाहि व लिकिताबिहि व लिरसूलिहि व लिअइम्मतिल मुस्लिमीना व आम्मतिहिम. रवाहुल बुखारी व मुस्लिम. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికలో మన అందరికీ పనికి వచ్చే ప్రతిఫలము, విజ్ఞానము సమకూర్చుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులరా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంస మరియు స్తోత్రము తర్వాత నేను ఒక చిన్న సూరతు ఖురాన్ నుండి చదివి వినిపించాను. దాని తరువాత ఒక హదీసు కూడా చదివి వినిపించడం జరిగింది. నేటి మాట ఈ రెండిటికి సంబంధించి ఉంటుంది. మొదటి సూరత్తు కుల్ హువల్లాహు అహద్. దాని పేరు సూరతుల్ ఇఖ్లాస్ కూడా. ఇఖ్లాస్ అనే పదం మన అందరికీ తెలిసిందే. సంకల్పంలో స్వచ్ఛత, స్వచ్ఛమైన నియత్, స్వచ్ఛమైన నియత్. తరువాత సూరతుల్ ఇఖ్లాస్లో చెప్పబడిన మాటలు, ఆయతులు కొద్దిగా ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించి బోలెడు ఇన్ఫర్మేషన్ మనకు అందజేస్తున్నాయి. ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఐక్యత మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించి ఒక ముస్లింకు ఉండవలసినటువంటి నమ్మకాన్ని ఇది బోధిస్తుంది. కుల్, మీరు చెప్పండి,
హువల్లాహు అహద్, ఆయనే అల్లాహ్, ఆయన ఒంటరివాడు. అల్లాహు సమద్, అల్లాహ్ అక్కర లేనివాడు, అవసరం లేనివాడు, ఎటువంటి బలహీనతలు లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయన సంతానము కలిగి లేడు, ఆయనకు బిడ్డలు ఎవరు లేరు, ఆయన ఎవరికీ సంతానం కాదు, తల్లిదండ్రులు లేరు. వలం యకుల్లహు కుఫ్వన్ అహద్, ఈ సృష్టిలో ఆయనకు సమానులు, ఆయన వటివారు ఎవరూ లేరు. సూరత్లో ఇది దివ్య ఖురాన్లో 112వ సూరత్. మనం తర్వాత హదీస్ చదువుకున్నాం కాబట్టి హదీస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటలు కూడా మీ దృష్టిలో ఉండాలని ఆశతో ఈ సూరత్ మీ దృష్టిలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ హదీస్ ఏదైతే మీ ముందు తీసుకొచ్చానో దాన్ని తర్జుమా కూడా తీసుకుందాం. తమీమ్ బిన్ ఔస్ రజియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ఒక రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చిన్న మాట మన ముందు పెట్టారు. ఆ మాట ఏమిటంటే అద్దీను అన్నసీహ. దీన్, దేన్నైతే మనం దీన్ అని చెప్తాము, అది సంపూర్ణంగా పూర్తిగా నసీహత్తో కూడుకున్నది. నసీహత్ అంటే పదానికి అర్థం ఏంటంటే, రెండో అర్థం ఇఖ్లాస్. నసహల్ అస్ల్ అని అరబీలో వాడుకలో పదం ఉంది. నసహ అంటే ఎటువంటి బయటి వస్తువుల యొక్క కలయిక లేకుండా, అసలు అంటే మనం తేనె అంటాం కదా, నిష్కల్మషమైనటువంటి తేనె అని అర్థం. అంటే అన్ని మలినాల నుండి పవిత్రంగా ఉన్నటువంటి తేనెని ఏమంటాం? నసహల్ అస్ల్ అంటాం. ఆ పదానికి ఇంకో పదం ఏంటంటే ఇఖ్లాస్, ఎటువంటి మలినం లేకుండా పరిశుభ్రంగా ఉండవలసింది అని అర్థం వస్తుంది. అద్దీను అన్నసియా అంటే నీవు నమ్ముతున్న ధర్మం ఏం చెప్తుందంటే ప్రతివాడితో పాటు నువ్వు ఎటువంటి కల్మషం లేకుండా చిత్తశుద్ధితో కలవాలి అని అర్థం. ఆయన్ని మీరు హ్యాండిల్ చేయడం కానీ, అడ్రస్ చేయడం కానీ, వాళ్ళతో లావాదేవీలు చేయడం కానీ, వారికి ఎటువంటి సంబోధన చేయడం కానీ, వారికి హితబోధ చేయడం కానీ, మీ తరపు నుంచి వచ్చేటువంటి ఏ ఇంట్రాక్షన్ అయినా దాన్ని బేస్ చేసుకుని ముందుకు నడపడం. ఇది దాని ముక్తసర్ అర్థం. ఆ మాట ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారో, ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు తిరిగి వెంటనే. అడిగిన ప్రశ్న ఎవరికి అండి అన్నాడు ఆయన. మన చిత్తశుద్ధి ఎవరి పట్ల ఉండాలి అన్నాడు. మన చిత్తశుద్ధి ఎలా ఉండాలి అని అడగల. ఎలా ఉండాలి అంటే దాని డిస్క్రిప్షన్ వేరే విధంగా ఉండేదేమో. ఎవరికి మనం చిత్తశుద్ధి గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మనం ఎవరి పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించాలి అని అడిగితే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 5 ముఖ్యమైన వస్తువులు చెప్పారు. లిల్లాహి వలి రసూలిహి వలి కితాబిహి వలి అయిమ్మతిహిం వ అమ్మతిహిం. 5. ఈ 5 ఎవరో చూడండి ఒకసారి. నీ హృదయం చిత్తశుద్ధి ముట్లు కలిగి ఉండాలి అల్లా పట్ల, ఆయన ప్రవక్త పట్ల, ఆయన గ్రంథం పట్ల. వ అయిమ్మతిహిం, ఎవరైతే ముస్లింల యొక్క పాలకులు ఉన్నారో వాళ్ళ పట్ల. మరియు ఆమ్మతిహిం, సాధారణ సామాన్య జనాల పట్ల. ఎవరైనా మిగిలారా సొసైటీలో? ఎవరు మిగిలిన. అందుకని దీని గురించి ఇప్పుడు కొంచెం వివరణగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఈ చిత్తశుద్ధితో పని చేయాలి అనే విషయం మార్చినప్పుడు ముందు కోవలో ఉండేది ఎవరు అంటే అల్లాహ్ తరపున నియమించబడినటువంటి, అల్లాహ్ తరపున ఒక పదవిపై నిర్ధారించబడినటువంటి ప్రవక్తలు
మందులో వదిలిపిస్తారు. నేను 2 ఆయతులు ఉన్నాయి, అవి చదువుతాను, ఆ తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను నేను మర్చిపోకుండా ఉంటే. ఒక ఆయత ఇక్కడ ఉంది నూహ్ అలైహిస్సలాముకు సంబంధించి. మన ఇప్పుడు అతావుర్ రహమాన్ గారు చదివింది సూరతు నూహ్ నుంచి చదివారు. అందులో ఆ వాక్యాలు మాషాల్లా ఆయతులు ఆయన చిత్తశుద్ధిని ఏ విధంగా చూపిస్తున్నాయి. చాలా నేను టాపిక్ కనెక్ట్ అయ్యాను నేను అక్కడ, కాబట్టి గమనించాను. ఆయన అంటున్నాడు, జలాలను నేను ఏ యాంగిల్లోనూ వదిలిపెట్టకుండా, ఏ సెక్షన్లోనూ వాళ్ళని మైమరపించకుండా, ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో, వాళ్ళకి మేలు చేయాలనే లక్ష్యంతో, అల్లా నాపై పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను వారిని బోధించాను. వాళ్ళు ఒంటరిగా దొరికినప్పుడు చెప్పాను, జనాలలో సమూహంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. చూడండి, వారికి నేను రాత్రి బోధించాను, పగలు బోధించాను. ఇంకేం మిగిలింది? కదా. మరి ఇంకే చూడండి, సూరతుల్ ఆరాఫ్లో ఆయనే స్వయంగా అంటున్నాడు నూహ్ అలైహిస్సలాం గారు, నేను నా వరకు బాధ్యతగా ఉబల్లిగు రిసాలాతి రబ్బీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇచ్చినటువంటి ధర్మ సూచనలు, అది మరి నియమాలు నేను వాళ్ళకి బోధించాను, అందజేస్తున్నాను. వ అన్సహు లకుం, నేను మీ పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్నాను. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోపానికి ప్రతాపానికి గురి కాకుండా ఈ ప్రపంచములో తప్పించుకోవాలి. తరువాతి ప్రపంచంలో మీరు అక్కడ చేరినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీతో సంతోషించి మీకు స్వర్గం ప్రవేశించడం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ పని చేశాను. అక్కడ అన్సహు లకుం అనే మాట చెప్తున్నారు ఆయన. రైట్. తర్వాత సాలిహ్ అలైహిస్సలాం గారు తన జాతి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే, యా కౌమి లఖద్ ఉబల్లిగుకుం రిసాలత రబ్బీ, నా ప్రజలారా, నేను నా తరపున ఏమి చెప్పేది ఏమి లేదు. మీరు నా లాంటి వాళ్ళు, నేను మీలాంటి వాడిని. మేము మామూలుగా మనుషుల సెక్షన్లో లెక్కేసుకుంటే మీరు మనం ఒకటే. తాగుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు కంటున్నాం. ఇటువంటి ప్రాపంచిక కార్యక్రమాలు అయితే ఉన్నాయో అన్నిట్లో మనం సమానంగా అడుగు కలిపేస్తూ ఉన్నాం. కానీ నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకొక స్పెషల్ పాయింట్ ఉంది. అదేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం నా దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ సందేశాన్ని మీ వద్దకు తూచా తప్పకుండా చిత్తశుద్ధితో నేను చేరవేస్తున్నాను. తర్వాత ఉన్నారు రబ్బీ వ నసహతు లకుం, నా వరకు నాతో అయినంత వరకు నేను చిత్తశుద్ధితో ఈ పని పూర్తి చేశాను. ఎక్కడా ఏ కోశాన కొదవ పెట్టలేదు, ఇంకా మిగుల్చుకుని ఉంచలేదు. వలాకిన్ లా తుహిబ్బూన నాసీన్, ప్రాబ్లం ఏంటంటే మీరు మీ పట్ల ఎవరితో మంచిగా డీల్ చేస్తున్నారో వాళ్ళంటేనే మీకు గిట్టడం లేదు, మీరు లైక్ చేయటం లేదు. ఇది ఆయన చెప్పిన మాటలు. ఇది సూరతుల్ ఆరాఫ్ 79లో చెప్పడం జరిగింది. 2 సూరతుల్ ఆరాఫ్లో ఉన్నటువంటి ఆయతులు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రవక్తలు, ఇంకా వేరే ప్రవక్తల్ని మనం తీసుకున్నా వాళ్ళందరూ చిత్తశుద్ధితో పని చేయాల్సి వచ్చింది. సూర ఇబ్రాహీంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల పట్ల జనాలు ఏ విధంగా డీల్ చేశారు అనే కొన్ని వస్తువుల్ని కూలంకషంగా చర్చించాడు. అల్లాహ్ చర్చించినప్పుడు ఆ జాతి వారి దగ్గరికి ప్రవక్తలు వచ్చినప్పుడు వారి ముందు నిలబడి అల్లాహ్ గురించి మాట్లాడినప్పుడు ఆ జాతి ప్రజలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది చాలా ముఖ్యమైన బేసిక్ పాయింట్. కొన్ని విషయాల్లో మొదటి మెట్టు లేక మొదటి అడుగు వేయటం మనిషికి సంకోచానికి గురి చేస్తుంది, సిగ్గుకు గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది, ఏమైనా అనుకుంటారేమనే ఒక విధమైన ఆలోచనకు గురి చేస్తుంది. ఇవాళ వద్దు రేపు చూద్దాంలే అనే ఐడియా తీసుకొస్తుంది. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో పోస్ట్ పోన్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోతాడు మనిషి. మీకు కూడా అలా జరిగి ఉండొచ్చు, బహుశా నాతో జరిగింది. ఇషా నమాజ్ తర్వాత ఒక 5 నిమిషాలు బయాన్ చేద్దాం, ఈ లేని అలవాటు ముందు ప్రారంభిద్దాం అని అనవచ్చు.
అనుకునేవాడిని. అక్కడ ఇషా నమాజ్ అయిన తర్వాత రేపు చూద్దాంలే, అలా రేపు అనే పదం ఎప్పుడైతే రాసుకున్నానో అవి 15 రోజులు అయిపోయినాయి. చూసారా, ఒకరోజు అసలు ఎలాగో ఈ రేపు అనే పదాన్ని క్యాన్సిల్ చేయాలని ఖురాన్ పట్టుకుని బిస్మిల్లా అని మొదలెట్టేశాను. అల్హమ్దులిల్లా ఆ ప్రారంభం నేటికి అక్కడ ఇషా నమాజ్ తర్వాత ఒక 15 నిమిషాలు బయాన్ కొనసాగుతుంది. నేను లేకపోయినా అయిపోయింది, ఆ టైం వచ్చేసింది అంతే. అలా మనకు రావచ్చు. అందుకని ఈ ప్రవక్తలు ప్రత్యేకంగా మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు సమాజంలో వాళ్ళకు సలావరంతుల్లా బరకాతు సమాజంలో ఎవరు వాళ్ళు? ఒంటరి వారు. ఎవరితోడున్నారండి? ఎవరితోడున్నారు? మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక సంగతి చెప్పరా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాలలో నిలబడి అల్లాహ్ను ఆరాధించండి అన్నారు. ఎవరున్నారు ఆయనతో పాటు? చెప్పండి నాకు. ఎవరున్నారు తోడుగా? ఎవరున్నారా? ఇప్పుడు నేను చెబితే నాతో పాటు 10 మంది ఉంటారు. నా ఏరియాలో ఉంటే నా వాళ్ళే ఉంటారు కదా, ఉంటారు. ఎవరో ఒక సపోర్ట్ చేసేవాడు ఉంటాడు, నాకు ధీమా ఉంటుంది. ఆయనకి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. అయిపోయింది. కొన్ని రోజులు గడిచినాయి. ఒక ఆయన మాట విని మా కాబతులలో, అయ్యా మీరు మంచి మాటలు చెప్తున్నారు కానీ మీతో పాటు ఎవరున్నారు అంటే అర్థం ఏంటి అడిగాడు ఆయన. మీతో పాటు ఎవరున్నారు దాని అర్థం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ మాటలు మంచిగా చెప్తున్నారు, ఇది ఉన్న సమాజంలో మీ మాటలు నచ్చి ఇవన్నీ మంచిగా చెప్తున్నాడు అని ఎవరన్నా ఉన్నారా? మీ తోడు మీ మాటను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా. మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, నాతో ఎవరు లేరా అన్నప్పుడు మీ మనుషులే మీకు సపోర్ట్ చేయబట్టి నేను బయట ఏం చేస్తానంటే అని తప్పించుకుంటారుగా, అవునా కదా? అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజాయితీగా ఒక మాట చెప్పారు, నాతో పాటు మై అబ్దుల్ హుర్రున్ అన్నారు. నాతో పాటు ఒక సేవకుడు ఉన్నాడు, ఒక స్వతంత్ర వ్యక్తి ఉన్నాడు. అప్పటికి స్వతంత్ర వ్యక్తి ఎవరు అంటే అబూబకర్, సేవకుడు ఎవరు అంటే బిలాల్ బిన్ జైద్ బిన్ హారిసా. ఇద్దరు. చూసారా ఎంతమంది ఉన్నారు? లేరు. కానీ పట్టుదలతో, చిత్తశుద్ధితో, నిమగ్నమైన హృదయంతో లక్ష్య సాధన కోసం బయలుదేరిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క అడుగు కూడా వేయకుండా కష్టాలను భరిస్తూ, నష్టాలను భరిస్తూ, సమస్యలను దాటుకుంటూ, ఎదురొచ్చిన వాళ్ళను పక్కకు నెట్టుకుంటూ ముందుకు సాగారా లేదా? విజయం సాధించారా లేదా? అవునా కదా? మరి అన్నప్పుడు వాళ్లకు తోడు ఉన్నారంటే వాళ్లకు బలాన్ని ఇచ్చేది ఇది ఇఖ్లాసే. ఇదే ఇఖ్లాస్. అందుకని సూరత్ ఇబ్రాహీంలో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు జనాల్లో నిలబడి ఉంటే ఏం చేశారంట, ఫరుద్దు ఐదియహుం ఫీ అఫ్వాహిహిం అంటాడు. అల్లా బరే చెప్పారు, ఇంకో నోరు మూసిస్తే ఏం చెప్తాడు ఆయన? చెప్పాలనుకున్నది చెప్పగలడా? నోరు ఓపెన్ ఉంటే కనీసం నువ్వు ఉన్నా ఆయన వింటాడు, నువ్వు లేకపోతే ఆయన వింటాడు, కనీసం 10 లేదు ఒకరున్నా వింటాడు. చెప్పడానికి అల్హమ్దులిల్లా అనకుండా నోరు మీద చేయబెట్టి ఫరద్దు ఐదియహుం ఫీ అఫ్వాహిహిం, ఆ ప్రవక్తల యొక్క నోటిపై చేయి పెట్టి నొక్కేశారు. ఇంకా దాని భావం మీకు అర్థమైతే చూసండి. అయినప్పటికీ ఆ చెయ్యి పక్కకు నెట్టి వాళ్ళు మాట్లాడారు, పక్కకు నెట్టి మాట్లాడారు, బాధ్యతాయుతంగా ప్రవర్తించారు. వచ్చి పిచ్చపాటి ప్రశ్నలు అడిగారు. నువ్వు ప్రవక్త అయితే ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు? అల్లాహ్ నీకు తోడుగా మలాయికా ఎందుకు పంపించలేదు? అల్లాహ్ నిన్ను ధనవంతుడిగా ఎందుకు పుట్టించలేదు? పోనీ నువ్వు ఇప్పుడు ఈ స్థితిలో ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంగారు కొండలు నీ చేతిలో ఎందుకు పెట్టలేదు? ప్రశ్నలు వేసాం. ఎలా అవుతాడు మనిషి? అప్సెట్ అవుతాడా లేదా? వాళ్ళు అప్సెట్ అయ్యారు. వాళ్ళు అప్సెట్ అయ్యి కూడా ఏం చెప్పారంటే, సరే అన్ని మాటలు విన్నాం, కొన్ని సూచనలు, ఆయతులు, మోజిజాలు చూపించు. అప్పుడు వాళ్ళు అన్నారు, మోజిజా అనేది అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ నాకు ఈ పని మీద పురమాయించాడు. కళ్ళు మూసుకొని ఒక వైపు నుంచి పని చేసుకుంటూ పోవడమే మా బాధ్యత. మరి ఇది
మేము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కావాలనుకుంటే మా ద్వారా మోజిజా చూపిస్తాడు, వద్దనుకుంటే చూపించడు. వమా లనా అల్లా నతవక్కల అలల్లాహి వఖద్ హదానా సుబులనా వలనస్బిరన్న అలా మా ఆదైతుమూనా వలల్లాహి ఫల్యతవక్కలిల్ ముమినూన్. ఇబ్రాహీంలోనే ఆయత ఆ పారాగ్రాఫ్ ఎండ్ అవుతుంది. వమా లనా అల్లా నతవక్కల్, మీరేం చెప్పుకున్నా, మా తలను 2 ముక్కలుగా చీల్చేసి మా ప్రాణాలు వాళ్ళు తీసుకుపోతున్నా ఒక్క మాట తప్పుగా మాట్లాడటానికి మన నోరు కదలదు, ఒక అడుగు మేము వెనక్కి వెయ్యం. అందుకని ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా తన మిషన్ ముందుకు సాగుతుందో వాళ్ళను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు పరికించి వాళ్ళని తెలుసుకుని వాళ్ళని అపాయింట్ చేశాడు. ఆ మాట అప్పుడు వాళ్ళు అన్నారు. వాళ్ళతో దీనికి ఇఖ్లాస్ పూర్తి సంబంధం ఉంది. అందుకని సూరత్ అన్ఆమ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలతో పాటు ఇన్ అజ్రియ ఇల్లా అలల్లాహి, నా పని నేను చేసుకుంటూ పోతాను, వీడు సంతోషపడ్డాడా లేదా నాకు అవసరం లేదు, వీడు కోప్పడుతున్నాడా లేదా అనే విషయం నాకు తెలియదు, వీడు నాకు తెచ్చిన జేబులో డబ్బులు పెడతాడా లేదా అనే విషయం ఆలోచన నాకు లేదు, వీడేమైనా కొడతాడేమో అనే భయం నాకు లేదు. ఇక నేను చేస్తున్న పనికి ప్రతిఫలం అల్లాహ్ ఇస్తాడు. ఈ నమ్మకంతోనే నేను ముందుకు సాగిపోతున్నాను. మీ దగ్గర ఎప్పుడన్నా డబ్బులు అడిగానా, ఏదన్నా చేశానా, ఏదన్నా ప్రతిఫలం కోరానా, ఏదన్నా ఆశించానా? ఏమీ లేదు. ఇదే మెయిన్ పాయింట్ ప్రవక్తలకు సంబంధించింది. వాళ్ళు సమాజం నుంచి ఏమీ ప్రతిఫలం ఆశించకుండా చేసిన ఈ పని వాళ్ళ చిత్తశుద్ధికి ప్రతీక. ఈ పాయింట్ ఇలా ఉన్నప్పుడు హదీస్లో ఏం చెప్పడం జరిగింది? ఒక ముఖ్యమైన మాట చెప్పడం జరిగింది. ఏమని? లిమన్ యా రసూలల్లా, ఈ చిత్తశుద్ధి అనేది ఎక్కడ మనం మెయిన్ గా ప్రదర్శించాలి అంటే లిల్లాహి, అల్లాహ్ కోసం నీ చిత్తశుద్ధి ఉండాలి. ఇది ఒకటే అయితే సరిపోదు, ఇంకా వేరే వస్తువులు చెప్పాలా? ఒకసారి ఆలోచించండి. చిత్తశుద్ధి అల్లాహ్ కోసం అయిపోయినప్పుడు ఇది ప్రవక్త కోసం, ఇది అల్లాహ్ ధర్మం కోసం, అల్లాహ్ పుస్తకం కోసం, అల్లాహ్ నమ్మే వాళ్ళ కోసం, సాధారణ పీపుల్ కోసం అని చెప్పే అవసరం ఉందా? ఏం చెప్పట్లా మీరు? ఉందా? మీరేమంటారు? ఉందంటారు. మీరు కూడా అంటారు. చాలా మంచిది. మీరు ఉందంటారు కాబట్టి నేను ఉందంటాను. నేను చాలా బలహీనుడి, మిమ్మల్ని ఎదిరించే శక్తి నా దగ్గర లేదు కదా. లేదు. అల్లాహ్ కోసం అయిపోయినప్పుడు ప్రతిదీ అల్లాహ్ కోసం అయినప్పుడు ఇంకా ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ ప్రత్యేకంగా చెప్పాము అంటే మీ దృష్టి దానిపై కూడా ఉండాలి. మీరు ఏ కారణంలో ఎక్సెప్షన్లో దాన్ని తీసుకుని రాకపోవచ్చు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. జకాత్ అనగానే అది అల్లాహ్ కోసం ఒక ధనికుడు తీస్తున్నటువంటి డబ్బు కదా. అతని మీదే వదిలేసామనుకోండి, ఇన్ని జకాత్ నువ్వు చెల్లించే బ్రదరు అని వదిలేసాం. అతను ఎంత ఫ్రీడమ్ తీసుకుంటాడు చెప్పండి? చాలా మంచి వ్యక్తి, అతనిపై ఎటువంటి డౌట్ నాకు లేదు. చాలా బాధ్యతాయుతంగా సకంచాడు. అతను ఈజియెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని తన దగ్గర సమీప బంధువుల్లో డబ్బులు తీసుకెళ్ళి మొత్తం ఎన్ని లక్షలు ఉందో తీసుకొచ్చి చేతిలో పెట్టేసి జాగ్రత్తగా అరే వాడుకోరా సంవత్సరం పొడుగున అని వాడికి ఇచ్చేసి అల్హమ్దులిల్లాహ్ నేను జకాత్ ఇచ్చేసానని సంతోషపడిపోతాడు. వాళ్ళ మైండ్లో వేరే సెక్షన్స్ వాళ్ళు రాకపోవచ్చు. అందుకే అల్లాహ్ ఏమన్నాడంటే ఇక్కడ 8 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్లో ఒక్కొక్కటి మీరు అవి కూడా ఇక్కడ కూడా మీ మనసు వెళ్ళాలి. వాళ్ళను కూడా దృష్టి పెట్టుకోవాలి. వాళ్ళకు కూడా అర్హులే, వాళ్ళకు కూడా హక్కు ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాయింట్అవుట్ చేసి మీ దృష్టిని అక్కడికి మళ్లించాడు. అందుకని ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కూడా దృష్టిని మళ్లించి ఈ వీళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు అని సూచన జరిగింది కదా. ఇప్పుడు మనం అందరు కలిసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం చిత్తశుద్ధి అంటే ఏంటి ఆలోచిద్దాం. మీ దృష్టిలో ఏమై ఉంటుంది? ఎవరైనా చక్కచక్క చెప్తే సంతోషిస్తాను.
అల్లాహపై దృష్టి అని సంతోషించండి కదా. ఒకసారి మీరందరూ ఆలోచించండి. మనకు తెలిసినంత వరకు మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాం, చిత్తశుద్ధితోనే చదివాం కదా కదా. ఎప్పుడు చదివాం మనం? చదివామంటే అందరూ చెవులు ఊపారు చదివామని, అసలు చదవలా. ఎందుకంటే మన అందరి తల్లిదండ్రులు ముస్లింలు కావటం వల్ల ప్రత్యేకంగా మనకు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదవాలి అనే ఉపదేశం లేకుండా అల్లాహ్ తాలా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళ సంతానం మనం కాబట్టి, వాళ్ళు ఏకదైవారాధన ఒప్పుకున్న వాళ్ళు కాబట్టి, తౌహీద్పై ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ సంతానానికి అల్లాహ్ సుబ్హానహు తాలా వెలుసుబాటు కల్పించాడు. ఇప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు స్వయంగా ఆటోమేటికల్లీ నమాజ్లో నిలబడి అల్లాహు అక్బర్ అనగానే తషహుదులు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతారు వాళ్ళు. నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, అది చాలు నాకు. అల్లా నమాజ్ కోసం జనాలను పిలిచేటప్పుడు అజాన్లో నిలబడి అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటారు వాళ్ళు, నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటా. ప్రత్యేకంగా సెపరేట్గా నేను అషహదు అల్లా ఇల్లల్లాహ్ ప్రారంభంలో చదువుతున్నట్టు చదవవసరం లేదు. ఫ్రీడమ్ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు. ఆ ఫ్రీడంలో ఉన్నాం మనం. కానీ మనం ఆ విషయాన్ని గమనించాలి. మనం రోజుకు అనేక సార్లు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషహదు రసూలుల్లాహ్ చెప్తున్నాం, అల్హమ్దులిల్లాహ్, అది చాలా మంచి పని. కానీ గమనించండి, దాన్ని మనం ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూసుకోవాలి. దాన్ని ఏం మిస్ చదువుతూనే ఉన్నాం, కానీ మన దృష్టి దానిపై ఉంటుందా లేదా? కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేసేస్తాం, అది మా మైండ్లో ఉండకుండా పోతుంది. అవునా? ఎందుకంటే దాన్ని మనమే అంటాం మెకానికల్లీ చేసేయటం అంటాం కదా, మనసులో ఉండకపోతుంది, చక్కగా చేసేస్తూ ఉంటాం. తెల్లారు లేవంగానే టిఫిన్ చేసేయటం, చేయటం ఆలోచన అన్ని మళ్ళీ జరుగుతుంటే ఆ నడిచిపోవడం మనం గమనించున్నాం. ఆ తర్వాత కొన్నిసార్లు ఆ టిఫిన్లో ఏం తిందామని ఆలోచిస్తే నిజంగా ఏమైనా చేంజ్ వచ్చి ఉంటుంది, గమనించాం, వెళ్ళిపోతుంటుంది బండి. అలా ఉండకూడదు. రొటీన్ లైఫ్ కాకుండా కొంచెం ఏ రోజుకు ఆ రోజు కొత్త రోజు వస్తుంది, ఏ రోజుకు ఆ రోజు కొత్త వస్తువే నేను చేస్తున్నాను అని ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, కన్సర్న్ మనకు ఉండాలి. అది ఏంటి? ఎందుకంటే చాలా విలువైన వస్తువు కదా అది, మనకు చదువుకున్న వాళ్ళం కాబట్టి కదా. అది ఒకటి గమనించాలి. రెండోది చిత్తశుద్ధి. అల్లాహ్ సుబ్హానహు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు సంబంధించినటువంటి ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు మన నమ్మకం దానికి సంబంధించి ఎలా ఉందో కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అల్లాహ్ గురించి మాట్లాడడానికి మనం ఏముంది అసలు? నిజంగా చెప్పండి, అల్లాహ్ గురించి మనం మాట్లాడడానికి మన దగ్గర ఏముంది కదా? అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గుణగణాలు, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క స్తోత్రము, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆదేశాలకు సంబంధించిన మన రియాక్షన్, ఇంటరాక్షన్. అదేవిధంగా రీఇంటరాక్షన్ అంటే మనం తెలుగులో అనుకుంటాం, ఇంటరాక్షన్ అనే పదానికి ఇంటరాక్ట్ అవ్వటం అంటే మన ప్రతిచర్య. ఓకే, ప్రతిచర్య యాక్సెప్టబుల్. ఎవరు తలపడలేదు, నాట్ యాక్సెప్టబుల్. అవన్నీ ఇంటరాక్షన్ అంటే ఏంటి మరి? తెలుగులో మనకు ఉండాలి కదా. సంభాషణ మాట బంతి కదా, ప్రతిచర్య. ఏమో మీరు ఎదురుకోండి, మన వైపు నుంచి ఒక ఎదురైనటువంటి చర్య కదా, రియాక్షన్. ఓకే, సో ఇవి వచ్చేటప్పటికి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క అస్తిత్వం, ఆయన ఒంటరివాడు ఒకటి. రెండోది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆదేశం లేక మాట, సందేశం. ఆ తర్వాత మూడవది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గుణగణాలు. అల్లాహ్ సుబ్హానహు తాలా రహీం, అల్లాహ్ సుబ్హానహు తాలా గఫార్, అల్లాహ్ సుబ్హానహు తాలా అఫు, అల్లాహ్ సుబ్హానహు తాలా జబ్బార్, ఆయన గుణగణాలు. మరియు అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క చేతలు లేక క్రియలు. ఈ 4 వస్తువులు దాంతో పాటు నడుస్తూ ఉంటాయి అల్లాహ్ సుబ్హానహు తాలా. వాటిని మనం డ్రాప్ చేసేసామనుకోండి, ఏం మిగలలా మనకి. అల్లాహ్ సుబ్హానహు తాలా మనం అల్లాహ్ సుబ్హానహు తాలా అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు, ఆయన ఒంటరివాడు, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు, ఆయన కాకుండా వేరే వాడు ఆయన ఆరాధనలకు అర్హులు కారు. ఎందుకు అంటే ఆయన కాకుండా ఉన్నటువంటి ప్రతి వస్తువుని, ఏదైతే మనం వస్తువు అంటున్నామో ప్రతి శక్తిని ఆయన పుట్టించాడు గనక. కాబట్టి ఆయన సృష్టికర్త అయ్యాడు, మిగతావి సృష్టి రాసులు అయిపోయినాయి. ఉన్నాం. ఆ తర్వాత సూరతుల్ ఇఖ్లాస్,
అల్లాహ్ మాత్రమే ఆరాధన కలిగినప్పుడు ఆయన ఒంటరివాడు, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు, ప్రతి వస్తువు ఆయన ఆధారపడి ఉంది, ఆయన మళ్ళీ ఎవరూ లేరు, ఆయన ఎవరికి మళ్ళేమో లేడు, ఆయన తల్లిదండ్రులు లేరు అనే విషయాలు అల్లాహ్కి సంబంధించి ఇక్కడ మనకు ఉన్నప్పుడు ఒక మాట తోడుగా వస్తుందంటే, ఆయన మనల్ని పుట్టించాడు, మన మేలు కోరి మన కోసం ఆయన సందేశం పంపించాడు. అవునా? ఆయన మన మేలు కోరి మన కోసం సందేశం పంపించాడు. సందేశంలో 2 భాగాలు ఉన్నాయి. ఎవరు చెప్తారు? త్వరగా చెప్పండి. సందేశంలో 2 భాగాలు ఉన్నాయి. సందేశం ప్రవక్త రాక, ప్రవక్త ద్వారా మనకు సందేశం వచ్చింది. కాబట్టి ప్రవక్త మీడియేటర్ అయ్యారు, మధ్యవర్తి. కాబట్టి ఆయన్ని మనం నమ్మాలి. ఆయన దగ్గర నుంచి వచ్చే సందేశం ఖురాన్, దాన్ని మనం నమ్మాలి. లిల్లాహి వ రసూలిహి అనే 2 వేరే చెప్పినప్పుడు అవి వచ్చి మాట్లాడటంతో కలిసి వచ్చేసినాయి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎన్ని అల్లాహకు సంబంధించి, అల్లాహ్ ప్రవక్తకు సంబంధించి, అల్లాహ్ పుస్తకానికి సంబంధించిన 3 మాటలు వచ్చినాయి. ఆల్రెడీ ఈ హదీస్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఇంకో మాట ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా విని నాకు ప్రశ్నకు సమాధానం చెప్పడం రెడీగా ఉండండి. ఇప్పుడు నేను అల్లాహ్ని నమ్ముతున్నాను, అల్లాహ్ గ్రంథం నా చేతిలో ఉంది, అల్లాహ్ ప్రవక్తాన్ని పూర్తిగా ఎటువంటి లోపం లేకుండా ప్రశాంతంగా 100% మన దగ్గర పంపించేశారు. ఆయన మానవ మాతృడు కాబట్టి ఇప్పుడు లేడు, చనిపోయాడు. కానీ ఆయన ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఆయన పేరు మనం స్మరించుకుంటున్నాం. ఆయన కోసం మనకు ఆయన శాంతి కలగాలని దువా చేస్తున్నాం. ఆయన మనపై మేలు చేశాడనే మనం రుణపడి ఉన్నామని తెలుసుకుంటున్నాం. అవునా కదా? అది అటువంటప్పుడు మీరందరూ కలిసి మీరు కొద్ది ఇస్లాం ధర్మం గురించి చదివారు కదండి, 2 ముక్కలు చెప్పండి అని నన్ను మీలో నుంచో పెట్టారు, 4 మాటలు చెప్పండి అని. అప్పుడు నా బాధ్యత ఏంటి? ప్రశ్న అర్థమైందా? ఒక బాధ్యత. అదేవిధంగా ఇవాళ మీరు నన్ను నుంచోబెట్టారు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత మీ అస్తిత్వాన్ని, మీ స్థితిగతులను చూసి మీ మస్జిద్ వాళ్ళు మషాల్లా మీరు ఖతర్లో ఉన్నారు కదా, అక్కడ మీరు మషాల్లా మీరు కొంచెం ఉన్నారు, 2 ముక్కలు చెప్పండి అని నుంచోబెట్టారు. అవునా? అలా జరిగిందా ఎప్పుడన్నా మీతో? జరగదా? ఎప్పుడు ఎవడు అడగలేదా? అడుగుతారు కదా. అటువంటిప్పుడు మీ బాధ్యత ఏంటి? చిత్తశుద్ధి కదా. ఈ 3 వస్తువులు బయటకు ఎక్కడ మాట చెప్పాలా? అల్లాహ్ గురించి చెప్పాలి, అల్లాహ్ ప్రవక్త గురించి చెప్పాలి, అల్లాహ్ గ్రంథం గురించి కొంచెం బయటకు ఏమైనా చెప్పడానికి హక్కు ఉందా మీకు? చెప్పండి నాకు. నుంచోబెట్టారే అదనుకుని ఇప్పుడు ఫీఫా సమయంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని వినిపిస్తారా నేను? దానికోసం వాళ్ళు నుంచోబెట్టారు నన్ను? చెప్పండి. నేను మాట్లాడే ప్రతి వస్తువు ఈ 3టిని హైలైట్ చేసే విధంగా ఉండాలి. అందులోంచి కొటేషన్స్ తీసి వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి వచ్చే పని కొట్టే క్వశ్చన్. అంటే ప్రతి చోట నేను ఈ 3ని ఒక రిఫరెన్స్ చేసుకోవాలి. ఏ రోజునైతే నేను వీటిని రిఫరెన్స్ చేసుకోకుండా సైజు తీసుకున్నానో ఆ రోజు నుంచే మన సమాజంలో పెద్ద గొడవలు ప్రారంభమయ్యి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నాకు మా ఊళ్ళో వచ్చేటప్పుడు గురువు గారు గుర్తున్నారు. ఆయన షాబాన్ 15 జాగారం చేస్తున్న రాత్రి ఊళ్ళో బయాన్ చేయడానికి ఎవరూ లేరు అంటే ఎక్కడికో వెళ్ళి మా వాళ్ళు కష్టపడి, ఆ రోజుల్లో ఫోన్లు మొబైల్లు అడ్రస్లు ఏమి లేకపోతే ఒక గురువు గారిని తీసుకొచ్చారు. ఆయన కుర్చీపై కూర్చుని కథలు 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 ప్రారంభం నుంచి చివరి దాకా ఈ కోడి కథ, పుంజు కథ, ఆ చెట్టు కథ, ఆ చందమామ కథ, ఈ కథలే చెప్పాడు. కానీ పూర్తి సమయం ఆయన ఏం చెప్తారు? మీ ఊళ్ళలో అలా జరగలే? చెప్పండి. మీ ఊళ్ళో జరగలేదా? జరుగుతుందా లేదా? నేటికి జరుగుతుంది. ఎప్పుడో 1000 సంవత్సరాల ముందు రాయబడినటువంటి ఒక పుస్తకం తీసుకుని జుమా ఖుత్బా కోసం నిలబడి ఆ పెద్ద కర్ర మీద అడ్డంగా ఆ పుస్తకం పెట్టుకుని 2 ముక్కలు చదువుతాడు. ఆయన చదివింది ఏం చదువుతాడో ఆయనకే తెలియదు. అతి కష్టం మీద ఆయన చదువుతాడు, చదివేసి కూర్చుంటాడు. ఈ జనాలు అంత కష్టపడి జుమా కోసం, ఇది జుమా అని దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాడు ఇక్కడ నుంచి మస్జిద్ ఫుల్ అయిపోయి, రోడ్ ఫుల్ అయిపోయి బయట కొట్లాడుతారు ఉంటారు. వాళ్ళు ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఎవరి బాధ్యత అది?
ఆయన ఎవరి కోసం చిత్తశుద్ధి ప్రకటించాడు ఆ ఇమామం గారు? చెప్పండి మీరు ఏమంటారు? చిత్తశుద్ధి ఉందా? చెప్పండి. చిత్తశుద్ధి కాకపోయినా ఈ 3 పాయింట్లు హక్కు నెరవేర్చాలి కదా, వాటి హక్కు చెల్లించాలి కదా. కమిటీ వాళ్ళు ఆయన ముందు చెప్పరుగా, అసలు చెబితే తీసేస్తారు. రైటే, కమిటీ వాళ్ళకు కూడా దాని అవగాహన లేదు. అది సమస్య. అది కమిటీ వాళ్ళకు కూడా దాని అవగాహన లేదు. ఎప్పుడైతే మనం సామాజికంగా ఒక చోట ప్రారంభంలో ఒక సమూహంలో చేరుకున్నామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట కోసం ఒక సమూహాన్ని ఏర్పరచుకున్నామో, ఒక సమూహం ఏదైతే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, అందులో తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది, ఆ సమూహానికి ఒక స్పెషల్ గ్రేడ్ అనేది ఉంది. దానికంటూ ఒక గుర్తింపు ఉంది. ఎవరి దగ్గర? అల్లాహ్ దగ్గర ఉంది. షాబాష్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంసలుగా చెప్తున్నారు. మీలో ఎవరైనా ఖాళీ సమయంలో ఉండి మస్జిద్కి వెళ్ళి ఒక ఆయత్ చదివితే, మీరు ఒంటరిగా అయినా సరే ఒక ఆయత్ అల్లాహ్ గ్రంథం చదివితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు దాని యొక్క ప్రతిఫలం ఇంకో విధంగా ఇస్తాడు. చూశారా? ఎక్కడన్నా సమూహంలో 2-3 లేక ఒక సమూహంగా జనాలు ఏర్పడి యతదారసూన ఫీహి కితాబల్లాహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉంటే, హుఫ్ఫత్ అలైహిముల్ మలాయికా, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మలాయికా వచ్చి వాళ్ళని చుట్టుముడతారు. గుర్తింపు లేకపోతే ఎందుకు పంపిస్తాడు అల్లాహ్ తాలా? వాళ్ళు జాసూసులు, లేకపోతే ఏమంటాం స్పై అంటాం కదా, ఏమంటాం గూఢచారుల వెళ్ళి ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లాహ్ విరుద్ధంగా నోట్ చేసుకుంటారంటారు అని పంపిస్తాడు అల్లాహ్? చెప్పండి. అల్లాహ్ చేయాలనుకుంటే, మీకు మేలు చేయాలనుకుంటే అల్లాహ్ చేసేస్తాడు. మీకు ప్రత్యేకత కూడా ఉంది, మీకు హృదయం ఉంది, ఆలోచించే మైండ్ ఉంది, దానికి గౌరవం అల్లాహ్ ఇచ్చాడు. అందుకని మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంగతి చదివారు కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అల్లాహ్ పిలిచేమన్నాడు, వైజిబ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫాతమ్మహున్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక పరీక్షలు పెట్టారు ఇబ్రాహీం గారికి. ఇబ్రాహీం అలైహిస్సలాం నెగ్గుకుంటూ వచ్చారు. అప్పుడు అల్లాహ్ అడిగాడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, కోరుకో నీకేమన్నా కావాలనుకుంటే. రైట్, అంతవరకు బాగుందా? ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏం చెప్పారు? నేను చెప్పే ముందు మీరే చెప్పండి, ఏం చెప్పారు ఆయన? రైట్, ఒప్పుకున్నాం. కరెక్టే కదా, రైట్ కదా, అంతే కదా, వెరీ గుడ్, ఒప్పుకున్నాం. ఆయన ఆ మాట అడుగుతాడు అనే విషయం అల్లాహ్కి తెలియదా? మరి ఆయన నోట్లోంచి ఆ మాటను బయటకు తీసే అవసరం ఏముంది? చెప్పండి. ఎంతవరకు ఇది లోపల ఉంటుందో ఆ లోపల ఉన్న వస్తువుని లోపలగానే ఉంచుకుంటే మీకు లెక్కది కాదు. అరే నిన్ను తంతానరా అన్నా అనుకోండి, ఆ మాట 100 సార్లు నేను లోపల అనుకుంటే దాని వాల్యూ లేదు కదా. నేను ఎప్పుడు నిన్ను అనలేదు, కొట్టాలి అనలేదు రా అంటాను. ఎప్పుడైతే ఒక్కసారి అన్నానో అది ఆ పూట నవ్వు ఎదురేసిన ఏదన్నా సందర్భం వస్తే అదే అది ఒక్కసారి అన్నానంటే వీళ్ళు ఎప్పుడు ముందు వీడు హృదయంలో పెట్టుకుని ఉన్నాడు, పట్టుకోవడానికి పనికి వస్తుంది. ఆ లోపలిది బయటకు వచ్చింది, ఆ బయటకు వచ్చిన దానికే విలువ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు ఒక్కసారి లోపల ఉన్నది బయటకు చెప్పే బాబు, దానికి వాల్యూ ఇస్తాను నేను అన్నాడు. ఎప్పుడైతే నా సంతానానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు సంతానం నా ప్రవక్త పదవి కంటిన్యూ అవ్వాలి నా సంతానంలో అన్నాడు. అల్లాహ్ ఓకే అన్నాడా నోకే అన్నాడా? అల్లాహ్ ఓకే అన్నాడా నోకే అన్నాడా? ఒప్పుకున్నాడా లేదన్నాడా? ఓకే, నేను యాక్సెప్ట్ చేశాను కానీ ఒక షరతు అన్నాడు. కానీ ఒక షరతు, ఓకే, లా యనాలు అహదిజ్జాలిమీన్. జుల్మ్ అనేది ఒక పెయింట్ అనుకుందాం, జుల్మ్ అనేది ఒక పెయింట్ అనుకుందాం. ఆ పెయింట్ మీ సంతానంలో ఎవరికి ఎక్కడ టచ్ కాకుండా ఉండాలి. జుల్మ్ అనేది ఒక పెయింట్ అనుకుంటే ఆ రంగు ఏ కోశానా మీ సంతానంలో టచ్ కాకుండా ఉండాలి. అటువంటి పరిశుద్ధ వ్యక్తి ఎవడన్నా ఉంటే వాడికి ఇస్తానన్నారు. క్లియర్? లా యనాలు అహది అజ్జాలిమీన్. జుల్మ్ అనేది షిర్క్ అనేది ఎక్కేసుకున్న జుల్మ్ అంటే కరెక్టే.
తోటి మానవుల పట్ల అత్యాచారానికి గురి చేసి ఉన్నా అది లెక్కే. అత్యాశకు పోయి తన చిత్తశుద్ధిని పాడు చేసుకున్నా అది అందులోకే. దురాశకు పోయి ఏదన్నా లెక్కేసుకుంటే అది అందులోకే. అందుకుని ఆ క్వాలిటీ ఉన్నటువంటి ఇబ్రాహీం గారి సంతానం ఇస్హాక్ ఇచ్చాడు. ఆ క్వాలిటీ ఉన్నటువంటి సంతానం ఇస్మాయిల్ గారికి ఇచ్చాడు. ఇస్మాయిల్ గారి సంతానములో ఆ క్వాలిటీ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి ఇవ్వాల. ఇస్మాయిల్ గారి ఇస్హాక్ గారి సంతానములో యాహూబ్కి ఇచ్చాడు. అది ఆయనలో ఉంది. యాహూబ్ గారి సంతానం బోలంత మంది, వాళ్ళలో యూసుఫ్ లో మాత్రమే ఉంది, ఆయనకి ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? యూసుఫ్ అలైహిస్సలాం గారి సంతానంలో మళ్ళీ వాడు రంగు పూసుకున్నారు. క్యాన్సల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరలా చూస్తున్నారా? అందుకని ఇది ఎక్కడైతే ఉందో ఆ బాధ్యతాపరంగా ఉన్నటువంటి వస్తువుని ఒక వ్యక్తి గమనించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం నేను చేస్తున్నాను అని లెక్క వేసినప్పుడు, నువ్వు ఏదన్నా చెప్పాల్సినప్పుడు, ఏదన్నా బోధించాల్సి వచ్చినప్పుడు, ఎవరికి సందేశం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ మూడు ముందుగా ఉండాలి. ఏ మూడు? అల్లాహ్ మాట అనే మాట, అల్లాహ్ ప్రవక్త మాట అనే విషయం, అల్లాహ్ గ్రంథం మాట అనేది విషయం. ఈ మూడు ఎప్పుడైతే లేకపోయిందో ఏమైపోయింది? మన సమాజంలో కుళ్ళు వచ్చేసింది. మీరు అదే ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది పండితులు చూడండి, ఖురాన్ మాట ఉంటే దానికి విరుద్ధంగా ఉన్నట్టు తమ ఇమాం మాటకి హైలైట్ ఇస్తారు. గమనిస్తున్నారా లేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసు క్లియర్గా అది సహీ హదీస్ అని తేలిపోయిన తర్వాత అనేక మంది పండితులు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ అని, అప్పటికీ తన ఇమాం మాట కానీ, తన గురువు గారి మాట కానీ, తన తండ్రి మాట కానీ, తన పిన్ తండ్రి మాట కానీ, తన బంధువు యొక్క మాట కానీ దాన్ని అప్ చేస్తాడు, దీనికి డౌన్ చేస్తాడు. అప్పుడు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది మీరు అడగండి. తనపై ఉన్నట్టు బాధ్యత ఎంత ఇంటరాక్ట్ చేశాడు అనేది అడగండి. అడగాలా లేదా? ఈ రోజు మనం అడగడమే మానేశాం. ప్రతివాడు అడుగుతున్నామను, కొంతమంది అడిగే వాళ్ళని జైల్లో వేసేస్తున్నారు. మనకెవడు ఇట్లా, కానీ ఎందుకంటే మనం అడగట్లా. నా మాట మీకు అర్థమవుతుందా కదా? మరి వల్లాహి వలి రసూలి రెండు. ఎప్పుడైతే నేను చెప్పాల్సిన మాట చెప్పకుండా పనికిరాని మాట చెప్పానో అప్పుడు నేను మంచివాడినైనా చెడ్డవాడినైనా? ఆల్రెడీ నా స్టాండర్డ్ నుంచి ఒక స్టెప్ దిగిపోయాను కదా. అవునా? మీరు ఒప్పుకుంటున్నారు కదా? రైట్. దిగిపోయినప్పుడు ఎదుటివాడిని నేను ఏమంటారు ఆవేశాను? ఈ ఊళ్ళో వాళ్ళందరూ సామాన్య పీపుల్, వాళ్ళకేం తెలీదు, నన్ను నుంచోబెట్టారు మంచివాడని నమ్మకంతో. నేను మంచి మాట చెప్పకపోతే నేను వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేయలా, మోసం చేయలా? మరి రసూలి మరి ఆమ్మతుల్ నాస్ అనేటప్పటికి ఎక్కడ వాళ్ళ పట్ల నేనేం చేశాను? అక్కడ కూడా నేను అక్రమంలో అడుగు వేశానా? నేను తేలిపోయానా? అర్థమవుతుందా? నా వెయిట్ కోల్పోయానా? ఇది గమనించాలి. అయిమ్మతి అనే మాట కూడా అందుట్లోని ఒక ఫత్వా నేను చదివాను. 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వెళ్ళాలి అని రోడ్డు మీద రాసి ఉంటుంది. దాన్ని దాటి నేను వెళితే మన పాలకుడైతే ఉన్నాడో ఆయనకు ఆపోజిట్ గా నేను వెళ్ళినట్టు అవుతుందా, ఆయనకు నసీహత్ చేసినట్టు కాకుండా పోతున్నాయా అని అడిగాడు ఒక ఆయన. అర్థమైందా? పాలకుడు 120 కిలోమీటర్ వెళ్ళండి, ఇది మాక్సిమం స్పీడ్ అని లిమిట్ చేశారు. నేను 130 వెళ్తాను. అప్పుడు నేను మా పాలకులకు విరుద్ధంగా బిహేవ్ చేసినట్టా కాదా అని ఒక అడిగాడు. అప్పుడు మీరేమంటారు? అవునా? నేను కాదంటాను. నాకు అవసరం ఉందండి, ఆయన వచ్చి చూస్తాడా ఏంటి? నేను వెళ్ళాలి, చెప్పండి. మా దగ్గర ఒక కొత్తగా ఇస్లాం స్వీకరించి కుర్రాడు ఉన్నాడు, డ్రైవర్ పనిచేస్తాడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ మేడం వాళ్ళ బంధువులు ఎవరు బోర్డర్ మీద ఎవరు వచ్చి ఇది పేపర్లో డిఫరెన్స్ రావడం వల్ల బోర్డర్ అబూ సమ్రా బోర్డర్ మీద ఆపేశారంట. అక్కడ నుంచి ఆయన ఫోన్ చేసి వెంటనే కాగితాలు ఉన్నాయి పట్టుకురామంటే ఆ పట్టుకుని ఆ మేడం బయలుదేరింది. డ్రైవర్తో ఒక మాట చెప్పండి, ఎన్ని కెమెరాలు ఉన్నా నువ్వేం పట్టించుకోకుండా తిన్నగా 150-160 కిలోమీటర్ స్పీడ్లో ముందుగా వెళ్ళి వెళ్ళిపోయింది. ఇక ఈయన దొరికిందే ఛాన్స్ అనుకుని ఎప్పుడు 8 సంవత్సరాల నుంచి నేను వెళ్ళాలి ఈ విధంగా ఫాస్ట్గా అనుకుని ఉన్నాడు. అదే అనుకుని ఏని హోల్సేల్లో ఫుల్గా ఎక్కడెక్కడ కెమెరా చక్ 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 పట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత వాడు లిస్ట్ వచ్చింది కెమెరాల లెక్క.
అప్పుడు పట్టుకెళ్ళాడు. ఈయన టెలిఫోన్ నెంబర్ మీద ఉంటాయి, ఆ బండి మేడం పేరు మీద ఉంటుంది. అప్పుడు మేడం చెప్పిందంట, నువ్వేం వర్రీ కాకు అంటే. అతను భర్త కాపు చెప్తే ఆ రెండో రోజు అవన్నీ క్యాన్సిల్ చేయించేశాడు ఆయన. ఆయన పెద్ద ఆఫీసరు, ఆవిడ నమ్మకంతో తీసుకెళ్ళింది. అప్పుడు సామాన్య మనిషి అడిగితే ఇక్కడ మన దగ్గర దావూద్ అనే వ్యక్తి వచ్చి ఉన్నాడు, ఆయన కూడా డ్రైవర్గా ఉండేవాడు. అతనితో పాటు కూర్చున్న మేడం ఏదో పని మీద ఉంటే ఎప్పుడైతే సిగ్నల్ ముందు లాస్ట్ వస్తుందో అదే పాయింట్లోకి వచ్చాడు. ఈయన దగ్గర రాగానే క్లోజ్ అయిపోయింది సిగ్నల్, ఆపేశాడు. ఇంకా ఆపుతాడు, జగగా తీసేయి ఇదే లాస్ట్లో అని చెప్పి తీసేసాడు. చక్కని కొట్టింది, కెమెరా కొట్టేసింది, మెసేజ్ వచ్చింది. అప్పుడు వెళ్ళి డబ్బులు కట్టు అని. ఇవ్వమ్మా, నువ్వు చెప్తున్నా వెళ్ళాను అంటే, నేను చెప్తే నువ్వు వెళ్తావా ఏంటి? బాబాతో మాట్లాడదాం, చెల్లి బాబాతో మాట్లాడు. బాబాతో మాట్లాడితే అవునా ఆవిడ చెప్పిందని నువ్వు వెళ్తావేంటి, వెళ్దాము లేదని రూల్స్ ఆవిడ తెలుసా ఏంటి? ఇల్లు కట్టు డబ్బు ఈయన జీతంలో కట్ చేసుకుని పే చేసుకున్నాడు. ఈ జీతంలో ఇప్పుడు ఆ రెండో వ్యక్తికి కూడా అలాగే చెప్పుంటే సంగతి ఏంటి? జీవితాంతం ఒక జీవిత ఖైదీగా ఉండిపోయాడు కదా అన్ని కెమెరాలు డబ్బులు కట్టుకుంటూ. కాబట్టి అప్పుడు ఫత్వా ఏమిస్తున్నారంటే బిన్ బాజ్ రహ్మతుల్లాహి అలైహి గారు, నువ్వు 100 కిలోమీటర్లు వెళ్ళాలి అని వాళ్ళందరూ బాగా స్టడీ చేసిన తర్వాత ఈ వాహనం 120 కిలోమీటర్లు వెళ్తే ఏదైనా ఆపత్తి కానీ ఏదైనా సమస్య కానీ వస్తే దాని బండి కంట్రోల్ చేయడానికి అనువుగా ఉంటుంది, అంత స్పీడ్లో వెళ్తే నష్టం అంతా ఎక్కువ ఉండదు అని వాళ్ళు బేరీజ్ వేసి అది ఫిక్స్ చేశారు. కాబట్టి అది వాళ్ళు నీ మేలు కోరి చేసి ఫిక్స్ చేశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని బ్రేక్ చేస్తున్నావో ఆ తర్వాత నువ్వు యాక్సిడెంట్ జరిగితే నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్కేస్తాం మేము అన్నాడు ఆయన. ఆత్మహత్య చేస్తాం లెక్కేశాడు. చూసారా, తిరిగి ఎవరి మీద వేసేశాడు? నీ మీద వేసేశాడు ఆయన కదా. ఇప్పుడు ఈ 5 వస్తువులు దృష్టిలో పెట్టి ఒకసారి గమనించండి. ఎక్కడ ఏ కోసారా ఏ తేడా వచ్చినా బాధ్యత తిరిగి ఎక్కడ పోతుంది? మన మీదకే వచ్చేస్తుంది. మనపై ఉన్న బాధ్యతను నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ హదీస్ మనకు చూపిస్తుంది. నీ వరకు నువ్వు నిజాయితీగా ఈ కార్యక్రమాలు సక్రమంగా చేయాలి. నీ దృష్టిలో ఎల్లప్పుడూ ఈ 3 టాప్ లెవెల్లో ఉండాలి. అల్లాహ్ మాట, ప్రవక్త మాట, ఖురాన్ మాట కదా. ఆ తర్వాత ఒక చిన్న మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఏమిటంటే రఫుల్ మలామి అన్ అయిమ్మతిల్ ఆలాం అనేది. మీరు చదువుకుంటారు కదా ఇబ్న్ తైమియా రహ్మతుల్లాహి అలైహి గారు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే, కొంతమంది అజ్ఞానులు ప్రతి చిన్న మాటకి అర్థం చేసుకోకుండా వాళ్ళు మన ఇమాం గారు ఇలా చేశారు, ఇమాం గారు ఇలా చేశారు, ఇమాం గారు ఇలా చేశారు అని ఇమాముల్ని పెద్ద పెద్ద పండితుల్ని తిడుతూ ఉంటారు. అలా తిట్టమాకండి. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఇస్లాం సేవ చేశారు. ఆ సేవలు మనం సెపరేట్గా లెక్కలోకి తీసుకుంటే అంత సేవ ఈనాడు మనం చేసేవాడు ఎవడు దొరకడు. వాళ్ళు చేసిన సేవలోంచి ఒక్క పాయింట్ నేను మీకు చెప్తున్నాను, చెప్పండి. వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు. ఆ ఫత్వాల వల్ల ఆ సమాజం అల్లా ధర్మానికి ముడిపడి ఉంది, కట్టుబడి ఉంది. ఆ ఫత్వా లేకపోవడం వల్ల వాళ్ళు విడిపోతే జనాలు తగ్గుతారా పెరుగుతారా? ధర్మానికి గురవుతారా అధర్మానికి గురవుతారా? అల్లాకి సమీపంగా వస్తారా దూరంగా పోతారా? అవునా కదా? వాళ్ళు ఇచ్చారు. ఆ సందర్భంగా జనాలను కట్టుబెట్టి ఉంటే ప్రయత్నం వాళ్ళు చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి పెద్ద గౌరవం ప్రసాదించాడు. వాళ్ళ చిత్తశుద్ధి వల్లే నేటికి వాళ్ళు మనం గుర్తు చేస్తున్నాం, మంచి పద్ధతి వాళ్ళలో చేస్తూ మాట్లాడుతున్నాం. అందుకని ఆ పెద్దవాళ్ళని తిట్టమాకండి. తిట్టే ముందు మీరు కొంచెం ఆలోచించండి. ఈ మాట ఇలా చెప్పాడంటే ఆయన హదీస్ కూడా ఉండి ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఆ రోజుల్లో మీకు చేరినట్టు హదీస్ చేరకపోవచ్చు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మీకు చాలా సపోర్టుగా ఉంది. ఏ హదీసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసినా కొన్ని క్షణాల్లో ఏదంటే బేరీజ్ చేసింది, అది కరెక్టా కాదా, ఉన్నదా లేదా, అసలైందా కాదా అనే విషయాలు మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇలా టెక్నాలజీ డెవలప్మెంట్. ఆ రోజుల్లో లేదు సార్ చేశారు. ఇమాం షాఫీ గారి ప్రయాణం చేసి కూఫాకు వచ్చారు. అప్పుడు ఇమాం అబూ హనీఫా గారు చనిపోయారు. ఇమాం షాఫీ గారికి ప్రత్యేకత ఉంది, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇమాం షాఫీ గారు ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారి దగ్గర చదువుకున్నారు.
ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి మదీనాలో గొప్ప పండితుడు. చూసారా, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలానికి దగ్గరగా సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు హదీసులు బోల్డని దొరికినాయి, మదీనా వాళ్ళ భాషల యొక్క జీవిత కథలు దొరికినాయి, సమీపంగా వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉండే కళ్ళతో చూశాడు ఆయన కదా. అటువంటి వ్యక్తి ఏదన్నా చిన్న తేడా వస్తే నాకు తెలియదు, అల్లాహు ఆలం, నాకు తెలియదు, దీన్ని చూడాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అని అనేవాడు. ఇప్పుడు పొట్టకొస్తే అక్షరం ముక్క లేనివంటి వ్యక్తి రేడియో మీద కూర్చుని, టెలివిజన్లో కూర్చుని నువ్వు ఏ ప్రశ్న వేసినా ఆ పొట్టకు వెంటనే రెడీ ఆన్సర్ చెప్పేస్తున్నాడు. అది కరెక్టా కాదా అని తర్వాత పండుగలు తర్వాత బాపుకుంటారు, ఆయన మాత్రం ఆ పొట్టకు చెప్పేస్తాడు. చూసారా, ఈ విషయం నాకు తెలియదు అని ఎప్పుడన్నా విన్నారా ఏమన్నా ఆ మాట వ్యక్తి? ఏదన్నా రేడియో ప్రోగ్రాంలో కానండి, లైవ్లో ఆయన ఆన్సర్లు చెప్తున్నాడు. అరే నువ్వు వచ్చిన ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదయ్యా, నేను తర్వాత స్టడీ చేసి చెప్తాను, ఎప్పుడన్నా ఎవడన్నా అన్నాడా? అంటే అంత పెద్ద పండితుడు అంటే ఆయన అది. చూసారా, ఇందాక కూడా ఆయన మాట చెప్పారు, మళ్ళీ ఆయన నిజాయితీకి ఎక్కడ? అదే మనకు కావాల్సింది. నిజాయితీ అనేది అల్లాహ్ పట్ల మనం కనపరచాలి, అదేవిధంగా అల్లాహ్ ప్రవక్త పట్ల కనిపించాలి, అదేవిధంగా అల్లాహ్ ఖురాన్ పట్ల. ఏదన్నా మాట వస్తే నీకు దగ్గర జనాలు వచ్చినప్పుడు ప్రేమగా, గౌరవంగా, ఆదరంగా వచ్చినప్పుడు నువ్వు దాన్ని నిల్చోబెట్టుకోవాలంటే ముందు ఈటిని ఇమాంగా మనం చేసుకోవాలి. అదే మాట ఎవరు చెప్పారు? అబ్దుల్ ఖాదర్ జీలానీ గారు చెప్పారు. ఇజల్ కితాబ ఇమామన్ లక, ఖురాన్ నువ్వు నీ ఇమాంగా చేసుకో. ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళందరూ ఎంతో మంది వాళ్ళ రంగురంగుల బట్టలు చేసుకుని ఆ మాటకు విరుద్ధంగా అన్ని పనులు చేస్తున్నారు. జనాల తీసుకొచ్చి సమాధులపై పెడుతున్నారు, ఖురాన్ విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేయిస్తున్నారు. అల్లాహకు అసలు ఇటువంటి ఏమంటాం, ఖురాన్లో ఈ చెప్పిన ఆ మాట సరిగ్గా పనిచేస్తుంది. వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి, అల్లాహకు ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరించటం లేదు మీరు అని ఆ మాట ఎప్పుడైతే అల్లా అన్నాడో దానికి మేము సరిగ్గా అదే పని చేస్తున్నామని చేస్తున్నారు, అలాంటి పని చేస్తున్నారు. అప్పుడు మనం అందరం కలిసి ఒక మాటగా ముగించుకునేది ఏంటంటే, ఈ మాటలు 5 మాటలు మనను పైకి లేపుతున్నాయి, అప్లెప్టిస్తున్నాయి. వీటిని మనం ఫాలో అయితే ఇంకా పైకి పోతాం. అల్లాహ్ మమ్మల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ ధర్మం గట్టిగా ఉంటుంది, అల్లాహ్ మాటకు విలువ ఉంటుంది, జనాల దగ్గరికి అల్లాహ్ మాట చేరుతుంది, అల్లాహ్ ప్రవక్త మాట చేరుతుంది. అదేవిధంగా బలహీనమైన వస్తువులు, కల్పిత వస్తువులు, జనాలు తమవరపు చేర్చుకున్న వస్తువులు, ధర్మం సంబంధం లేనటువంటి వస్తువులకి ఏమవుతుంది? విరుడవుతుంది. వాటిని మనం వెనక్కి పడేసిన వాళ్ళం అవుతాం. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.